టమోటా పచ్చడిని ఇలా చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. బాగా పండిన కిలో టమోటాల్ని శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి, చిన్న ముక్కలుగా కట్ చేసి పెనంలోకి వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మరొక పెనం మీద ఒక స్పూన్ మెంతుల్ని, 2 స్పూన్ల ఆవాల్ని బాగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు టమోటాలు మనకి బాగా మెత్తబడి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజంత చింతపండును వేసేసుకొని బాగా కలిపి మరొక 5 నిమిషాలు ఉడికించి తర్వాత స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ బౌల్‌లోకి వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మెంతి, ఆవాల పిండిని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపును, ఒక 3 స్పూన్స్ దాకా చిల్లీ పౌడర్‌ని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా కచ్చా పచ్చా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి పోపును ప్రిపేర్ చేసేసుకోవాలి. ఒక కప్పు ఆయిల్‌ని తీసుకొని అందులోకి పావు కప్పు వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలను వేసేసుకొని పోపును బాగా ఫ్రై చేసేసి ఈ పోపును ఈ టమోటా పచ్చడిలో వేసేసుకొని కలుపుకోవడమే.